మీకోసము వారం పొడుగుతూ జరిగిన ముచ్చట్లను ఒక తాను వేసుకొని పట్టుకొచ్చిన డబ్బును చెప్పుకుందామా? చలో పాన్రి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి అన్రిచర్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. అవుగాని కాలం ఎట్లున్నదోలా సర్కార్ పని ఏదన్నా కావాలంటే బల్ల కిందికెళ్ళి చదివియాల్సిందే కదా. గదేనోళ్ళ లంచం లంచం చదివియాల్సిందే కదా. అందరు అట్లుంటారని నేను అంటలేను. చాలా మంది నాకేంటి సంతకం పెడితే అనుకుంటా డిమాండ్ చేస్తారట. అగర్సే లంచం ఇవ్వకుంటే ఈ కాగితం లేదు ఆ కాగితం లేదు కూడా తీపిస్తారట. నిజమేనా? అయితే ఇంతకాలం గవర్నమెంట్ ఆఫీసర్లే అనుకున్నా. ఇప్పుడు జనం దగ్గర ఎమ్మెల్యేలు కూడా డైరెక్ట్ లంచాలు తీసుకుంటారు కాదు. పారి మీకు కూడా ఒక లంచగొండ ఎమ్మెల్యేతోని ములాఖాత్ చేపిస్తా కదా నడురి. పనులు అయ్యేదందుకు సంతకాల కోసం గవర్నమెంట్ ఆఫీసర్లే లంచాలు తీసుకుంటారు అనుకున్నాం కదా. అదేందో లంచాలకు సర్కారు కొలువు చేసేటోళ్లకు అవినాభావ సంబంధం ఉన్నట్టే కొడుతుంది. అందరు గురించి అంటలేను, కొందరు గురించే. అయితే సర్కార్ నౌకర్లే కాదు ఎమ్మెల్యేలు కూడా లంచగుండ్లు అయిపోయారు. ఇక గీనే ఎమ్మెల్యేనే, పేరు జయకిషన్ అట. రాజస్థాన్ రాష్ట్రంలో ఎమ్మెల్యే. అసెంబ్లీలో జనం తరపున మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండేదందుకు ఈయన 2.5 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేసిండట. అరే అవంటే మాట్లాడకుండా ఉండేదందుకు కూడా లంచమే. రాజస్థాన్లో ఒక మైనింగ్ కంపెనీ చేస్తున్న అక్రమాలను నిలదీసేందుకు ఈ ఎమ్మెల్యే సారు ముంగట పడ్డాడు. ఇక ఈయన ఎంత శుద్ధపోసనో అని జనం అనుకున్నారు. కానీ అంతల్ని ఆ మైనింగ్ కంపెనీ వాళ్ళు ఈయనకు లంచం ఇచ్చేందుకు ముంగట పడ్డారట. గిట్ల సంగతి మా మైనింగ్ గురించి అసెంబ్లీలో తీస్తే లోకమంతా ఎరకైతుంది, మేము లాస్ అవుతామని అన్నారు. అంత లావైతే లంచం ఇస్తాం అనగానే 2.5 కోట్లు అడిగిండు. సరే అని వాళ్ళు 20 లక్షల రూపాయలు భయాన్ని ఇచ్చిరట. ఇక 2-3 వద్దులు అయినాక కడమ పైసల కోసం వాళ్ళని సతాయించుడు. ఇక వాళ్ళకు బీపీ లేచింది. ఏసీ బోర్డులకు చెప్పారు. ఏసీ బోర్డులేమో మంచిగా ప్లాన్ వేసిరు. వాళ్ళు వేసిన ప్లాన్లో ఈ ఎమ్మెల్యే సారు లంచం తీసుకుంటే దొరికిపోయిండు. రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టి అరెస్ట్ చేసిరట. చూసినవా ఎమ్మెల్యేల కథ ఎట్లున్నదో. అరే వీళ్ళని గెలిపించింది జనం బాగు కోసం, నియోజకవర్గాన్ని మంచి చేస్తారు, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడతారు అని ఓట్లెత్తే వీళ్ళేమో జనం కోసం మాట్లాడకుండా ఉండేదందుకు లంచాలు తీసుకుంటా ఓట్లేసిన జనాలను నిలువూత ముంచబట్టే. ఖాళీ మాట్లాడకుండా ఉండేదందుకు కోట్లు వసూలు చేస్తే ఆగర్సే పనులు చేసేదందుకు ఇంకెన్ని కోట్లు వసూలు చేస్తారో పాటు ఈ ఎమ్మెల్యేలు అని అంటున్నారు జనాలు. నేను ధూమ్ధామ్ ముచ్చట్లు చెప్పబట్టి ఇన్నొద్దులు అవుతుంది కదా. కానీ ఇన్నొద్దులల్లా పెనిమిటి కొట్టిండని అలిగిన భార్య ముచ్చట, భర్త 2వ లగ్గం చేసుకున్నాడని ఇంటి ముంగట ధర్నా చేసిన భార్యల ముచ్చట్లు, సోపతిగాడు దోకా చేసిండని ఇంటి ముంగట టెంట్ వేసిన వాళ్ళ సంగతులు అప్పుడప్పుడు చెప్పిన. కానీ ఇప్పుడు కథ అంతా ఉల్టా అయిపోయిందల్లా. నా భార్య నాకు కావాలి, నా ఇంటామే కాపురానికి రావాలి అని ఆమె ఇంటి ముంగటనే కూర్చొని ఒక పెనిమిటి దాన్ని నాకు దిగిండు. బుల్ల ఏడుస్తుండు. అరే అవ్వంటే నమ్ముతలేరా చూడురే. అయ్యయ్యో అవో ఏడుస్తున్నాడు చూడురి. ఏ పెద్ద మనిషి, మగ పిల్లగానివి గట్ల ఏడవచ్చునా? ఇంటా మలిగిపోతే ఏడుస్తారు. ఊకోచరా ఏడు పాడుకో. అగో అందరూ నీకెళ్ళే చూస్తాన్రు. కళ్ళు తుడుచుకో. అసలు ఏమైందో చెప్పు. నా భార్య నాకు కావాలి, తోలెత్తలేదా అమ్మ. ఇప్పుడు ఏమంటుంది, ఇల్లు రాసిస్తారా నాకు అంటుంది. నాకు ఇల్లు నాది లేదు, ఏం లేదు. నేను బయట పని చేసుకున్నా 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు బయట ఆ పని కూడా కొట్టింది. ఇప్పుడు నాకు 10,000 జీతం ఉన్నది. నేను ఎట్లా ఇల్లు రాసి, అది నాది ఇల్లు కాదు. పుట్టిన కొడుకు నాకు చూపిస్తలేరు. ప్రాణ భయం ఉందంట. అంటే ఏమైంది, మా ఇంటికి వస్తే ప్రాణ భయం ఉందట. నేను పెద్దోళ్ళ దగ్గర పోయి మాట్లాడిపించిన. ఇక్కడ ఉండకుంటే మరి ఇంకొకటి ఉండదు. అంటే నాకు రాను ఇక్కడ పాసి పని చేసుకొని బతుకుతాను. తెల్లారస్తే తలుపులు వేసుకుంది మళ్ళా. ఏందోల్లా అర్థమై కానట్టున్నదా? నేను చెప్తా క్లియర్ కట్గా. జగిత్యాల జిల్లా కోరుటల్లో ఉండే ఈ అజయ్ కున్ను ఇగో ఈ శివాని అనేట ఆమెకు 4 ఏళ్ల కిందట లగ్గమైంది. కట్నం కూడా తీసుకోలేదట. మంచి మనుషులు అన్నట్టే కదా. ఇక ఈ కాలంలో కట్నం తీసుకోలేదంటే మెచ్చుకోవాల్సిందే. కానీ ఏం చేద్దాం, ఇంటామెతోని రోజు లడాయే. భర్త అత్తమామలకున్ను ఈమెకు వడనే వడదట. ఇల్లు నరకం అంటనొల్ల. మీతో నాకేంది అని ఇంట్లోకి వెళ్ళి బయటపడి అవ్వగారింటికి పోయి కూర్చున్నది. కానీ ఈమె పెనిమిటి ఉన్ను అత్తమామ వీళ్ళ ఇంటి ముందే ధర్నాకు దిగిర్రు. నా భార్య నాకు కావాల్సిందే, మా కోడలు కాపురానికి రావాల్సిందే అనుకుంటా. ఇగో ఇంటి ముందట చూడొల్లా ఎట్లా కూర్చున్నారో. చుట్టుముట్టున్న జనాలను కూడా జమ చేసిర్రు. కానీ ఇన్నొద్దులు పిల్లగాడు మోసం చేసిండనో, భర్త దోకా చేసిండనో ఇండ్ల ముంగట ఆడోళ్ళు ధర్నా చేసేది. కానీ ఇప్పుడు మొగోళ్ళే ధర్నా చేస్తాండ్రు. ఈడ ఇంకోటి ఉన్నది. ఇగో వీళ్ళు మహిళా సంఘపోళ్ళు అంటే ఆడోళ్ళ దిక్కే ఉంటారు కదా. కానీ ఇగో ఈడ చిత్రంగా మొగాయన దిక్కే ఉన్నారోళ్ళ. అగో మహిళా సంఘం పెద్దక్క ఏమంటున్నదో ఇనుండ్రిగా. ఆ అమ్మాయి అంటే కుటుంబంలో తల్లిదండ్రులు అనేటి వాళ్ళు ఉండద్దు, వెళ్ళిపోతేనే వాళ్ళని అనాథాశ్రమంకి పంపిస్తావా
లేకపోతే వాళ్ళని విషప్రయోగం చేసి చంపేస్తావో నాకు ఏ విషయం తెలియదు. అట్లయితేనే నేను మీ ఇంటికి వస్తాను, లేకపోతే రాను అని చెప్పింది. మరి సంఘాలు అనేటివి ఈ రోజున కేవలము ఒక తల్లైనా సరే, అది బిడ్డైనా సరే, కోడలైనా సరే, ఈ రోజున మగవాళ్ళ పక్షాన కూడా వచ్చినామనంటే ఏ కుటుంబం అయినా కూడా విడిపోవద్దు, కలిసి ఉండాలనే విధంగా ఒక యోచన ప్రకారం ముందుకు వచ్చినమే తప్పితే ఇంకో మరో మాట లేదు. సరే, అందరు ముచ్చట్లు విన్నాం. మరి ఈ ఇంటామె ఎందుకు గిట్లా ఇల్లు ఇడిచిపెట్టిపోయింది? అసలు ఆమె బాధ ఏంది? ఏది నువ్వు చెప్పమ్మా. నన్ను తీసుకెళ్ళి నన్ను చంపాలని చూస్తున్నారు సార్. అందుకే నేను ఇక్కడికి వచ్చిన. ముగ్గురు కలిసి లొల్లి పెడుతున్నారు, చంపాలని చూస్తే నేను ఇక్కడికి వచ్చిన సార్. బంగారం, కమ్మలు, నక్లెస్ అంత బంగారం తీసుకుపోయారు సార్. ఫస్ట్ నా దగ్గర ఉంటే అంత బంగారం అంతా గుంజుకొని లొల్లి పెడితే నేను ఇక్కడికి వచ్చేసిన సార్. ప్రతిరోజు లొల్లి సార్. మా అత్తమ్మ, మా మామయ్య, మా ఆయన. నేను పోలీస్ కేసు పెట్టలేదు, కానీ వీళ్ళు ఇంట్లో ఒక్కసారి చాకు ఇట్లా వచ్చి ఏరనుకున్నాం, నీకు ఏమైనా సంబంధం లేదు ఈ మాటలు మాట్లాడినప్పుడు నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. అప్పుడు పోలీస్ సైడ్కి తీసుకెళ్ళి వాళ్ళు ఆమె రానంటుంది కదా, మీరు కోర్టుకోవాలని చెప్పిండు పోలీసు. అగనట తప్పంతా వాళ్ళదేనట. కథ పోలీస్ టౌన్ దాకా కూడా పోయిందట. ఆడ కూడా ఆమెను మస్తు తిట్టిరట. అందుకే వాళ్ళతో నాకు పొత్తే వద్దు అని అనుకుంటా అవ్వగారింటికి వచ్చి కూర్చున్నదట. చూసిర్రా, ఇగో ఇట్లున్నది ఆల్మొగల పంచాది. అయినా ఏ ఇంట్లో లేవు చెప్పుండ్రోల్లా. కానీ అప్పటి మందం మాట్లాడుకోవాలి, మళ్ళీ కలిసిమెలిసి ఉండాలి. కానీ జిద్దులకు పోవచ్చునా? ఇల్లు ఇడిచిపెట్టిపోతే ఎట్లా? ఎవరికి లాసు? ఈ ముసలోళ్ళకు కూడా చెప్పాలి, మీరు కూడా తాపకోపారి కోడల పిల్లను గుయ్యి గుయ్యి అనుకుంటా ఆమె పానమంతా తినకుర్రి. తాపకోపారి కోడల పిల్లను గుయ్య అనుకుంటా ఆమె పానమట తినకుర్రి. తప్పులు ఎంకులాడకుర్రి. ఎందుకు కోపం వచ్చేటట్టు ఎత్తరు? ఓ పిల్లగా, నువ్వు ఇంటా ముందట ఇట్లా ధర్నాయేషుడు కాదు, పువ్వులలో పెట్టుకొని చూసుకుంటా అని మాట ఇయ్యి. మాట మీద నిలబడు. ఎందుకు రాదో చూద్దాం. అవుగాని మీకు ముచ్చడి చెప్పాలనా? నేను స్కూటర్ నడుపుడు నేర్చుకుంటానా కాదు, మా మామ నేర్పుతుండు. స్కూటర్ నడుపుడు వచ్చినాక ఆ స్కూటర్ నాకైతాడట. ఇక ఇప్పటికైతే బ్రేకులు గీకులు కొట్టుడైతే మంచిగానే కొడుతున్నా. అగో మొన్న నా ఇచ్చ నేను నడుపుకుంటా పోయినా, కానీ స్టమ్మానికి గుద్దినా. కొత్త స్కూటరు సొట్టు పోయింది బాగా. సరే, నా స్కూటర్ దోలుడు గురించి మళ్ళీ నన్న రికామ్ దొరికినాడు చెప్తా. కానీ గిగో ఇక్కడ ఏందోల్లా నాకంటే మంచిగా స్కూటర్ దోలుతురు. ఎవలంటారా? చూడురు ఎవలో, మీరు పర్షాన్ అవుతారు పక్కా. ఇది చిత్ర విచిత్ర ప్రేమేపో. అయితే ఈ గల్లీని చూడురులో ఎవరి బిజిల వాళ్ళు ఉన్నారు కదా, ఎవరి పోకట వాళ్ళదే. ఇక ఈ రోడ్డు పక్క పొంటే ఒక తెల్ల స్కూటరు ఆగున్నది, కానొస్తున్నదా మీకు? ఆగుర్రి, ఎర్ర కలర్లా నిషాని పెడతా. ఇప్పుడు కనబడ్డది కదా, ఆడికెళ్ళి ఒక ఎద్దత్తాంది. ఎద్దేనా? హావా, ఏ ఎద్దే కావచ్చు. ఆ స్కూటర్ ను మంచిగా చూసింది. ఆగ చూడు కథ. ఇక ఎద్దుకు తెల్ల స్కూటర్ ను చూడంగానే ఏమనిపించిందో, ఇక దాన్ని తోలే ఎగురం పెట్టుకున్నదుల్లో మనుషులే ఎందుకు నడపాలే, నాకెందుకు నడపరాదు అని అనుకున్నది కావచ్చు. ఆగ చూడుర్రిగా. ఓషిని చూసినావా, దంచుకపోతాంది. అర్రర్రర్ర, నెమ్మదిగానే బ్రేకులు పట్టు, బ్రేకులు. అగ్గో ఎంత చక్కగా నడుపుతాందో చూడురోల్లా. ఒక్కల్ని కూడా టక్కర్ చేయకుండా మనకంటే ఈ ఎద్దే మంచిగా తోలుతున్నది బండిని. అసలు ఏమన్నా డ్రైవింగా, ఎంత దూరం పోతుందో మరి. గిట్లనే పాపం కాళ్ళు గుంజుతున్నట్టునే, అందుకే బండి మీద పోతాంది. ఎవరినన్నా లిఫ్ట్ అడగకపోయినావు, బండి తోలుతున్నది బరాబరే గాని లైసెన్స్ ఉన్నదో దీనికి? కమస్కం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు కదా. పుసుక్కున్న ట్రాఫిక్ పోలీస్ వచ్చి హెల్మెట్ లేదని దీనికి షాలాన్ రాస్తే పైసలు ఏడుకేలు పట్టుకొత్తది కావచ్చు. మొత్తానికి ఎడ్లు కూడా బండ్లు నడుతాయని అర్థమైందిలా నాకు ఇవాళ. ఏ మాట కామాటేనోళ్ళ. అసలు ఈ కాలమే పోటీ ప్రపంచం. పక్కింటోళ్ళని చూసి మన ఇంటి పోరలను పెద్ద పెద్ద కాలేజీలలో చదివిస్తుంటారు. వాడు అట్లా చదువుతుండు, నువ్వెందుకు చదవవురా అని కోపానికి వస్తుంటారు. అగర్సే పోరడు కర్మ గాలి ఫెయిల్ అయిండే అనుకో, ఇక అనుకుంటుంది పోరని ఒక షిడా ఇస్తారా? బయటోళ్ళు అంటే ఏమో అనుకోవచ్చు, ఇంట్లో కూడా దెబ్బి పొడుస్తుంటారు వాళ్ళ. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకరింటికి దొరకబోతా. ముచ్చటంతా ఆడికెళ్ళి మా అక్క చెప్తుంది, ఇనురి. అవు గాని పరీక్షల రిజల్టులు వచ్చినాయి కదా 10వ తరగతి. అగో ఈడ ఈ పిల్లగాంతోని కేకు కోపిస్తున్నారు అమ్మ నాయన. అబ్బా, సంబరాలు చేసుకుంటుర్రా అసలు.
గింతగనం సన్మానం చేసి సంబరాలు చేసుకుంటున్నారంటే ఈ పిల్లగాడు స్టేట్ ఫస్ట్ వచ్చిండో లేకుంటే క్లాసులనే ఫస్ట్ వచ్చిండో ర్యాంకుల మీద ర్యాంకులు తెచ్చుకున్నాడో అని అనిపిస్తున్నది కదా. కాదు ఈ పిల్లగాడు 10వ తరగతిలో ఫెయిల్ అయిండు. అది కూడా ఒక్క సబ్జెక్టు 2 సబ్జెక్టులు కాదు, 6 ఫెయిల్ అయిండు. అగో అన్ని సబ్జెక్టులలో తిప్పి కొడితే 625 మార్కులకు చాలా కష్టపడి 200 తెచ్చుకున్నాడు. ఇక ఇలాంటి మార్కులు తెచ్చుకున్నందుకు పిల్లగాన్ని ఎవ్వరైనా కానీ పొట్టు తిడతారు, బాధపడతారు, ఏడుస్తారు, సైకిల్ షాప్లో పని పెడతా అని అంటారు. కానీ వీళ్ళు మాత్రము గట్ల చేయలే. ఫెయిల్ అయితే మా బిడ్డ నువ్వు మళ్ళీ చదివి ఫాస్ట్గా వచ్చిన మార్కులతోని సంతోషంగానే ఉన్నాం, ఇవి కూడా అచ్చుడు కూడా గొప్పనే అని అనుకుంటా ఆగో పిల్లగాంతో కేకు కోపించి మరీ నోరు తీపి చేసిన రోజులా ఆగో. నాకైతే మస్తు నచ్చినాయి వల్ల వీళ్ళ సంబరాలు. మీరేమనుకున్నా మంచిదే, ఎంతసేపు పాస్ కావాలి, ఫస్ట్ రావాలి, కష్టపడి చదివిస్తున్నాం, అందరికంటే ముందు ఉండాలి, పెద్ద కాలేజీలలో సీటు రావాలి, లేకుంటే తొడపాశం పెడతాం, నీ జీవితమే వేస్ట్ అని మస్తు బనాయిస్తుంటారు. పోరలను గోస ఉచ్చుకుంటారు. అంటే వాళ్ళ బాధ వాళ్ళది అనుకోరి, కానీ వీళ్ళు అట్లా కాదోల్లా. మరి అట్లా తిట్టినప్పుడు పిల్లగాని మనసు కూడా బాధపడుతుంది కదా, ఆ బాధలో ఏమైనా వేసుకుంటే ఎట్లా? అసలైతే ఇసోంటి కష్టకాలంలోనే పిల్లలకు అమ్మ నాయన తోడుండాలి, హిమ్మత్ ఇయ్యాలి. అసాంటిది వాళ్ళే తిడితే బాధ ఎవరితో చెప్పుకోవాలి. అందుకే ఈ తల్లిదండ్రులు అందరి లెక్క గాక ఫెయిల్ అయినందుకు కొడుకును ముద్దు చేసిర్రు, దగ్గరికి తీసిర్రు, వచ్చిన మార్కులతోని తృప్తి పడి కొడుకును ఇగో ఇట్లా దిల్కుషి చేసిర్రు. నిజంగా చదువులంటే మార్కులు ర్యాంకులే కాదు అని రుజువు చేసింది కుటుంబం కదా. నాన్న నేను 10వ తరగతిలో ఫస్ట్ క్లాసులో పాస్ అయినా నాన్న. అమ్మా నీ కలలు నిజం చేసినమ్మా, స్తంభం కింద చదివి ఫస్ట్ వచ్చిన అమ్మా, ఇక మన కష్టాలు తీరినట్టేనమ్మా అని అప్పట్లో పాత సినిమాలలో గిసోంటి డైలాగులు ఉండేటి. ఇక హీరో పాస్ అయిందని ఊరంతా సంబరాలు చేసుకునేది, కలెక్టర్ వచ్చి ప్రైజ్ కూడా ఇచ్చేది. నీలాంటి వాళ్ళే బాబు ఈ దేశానికి కావాల్సింది అనుకుంటా ఒక డైలాగ్ కూడా వెళ్తుంది 10వ తరగతికే. ఇక ఈ సీన్ చూసి జనం కూడా చాలా భావోద్వేగాలకు గురయ్యి కళ్ళు దుడుచుకుంటా దస్తితోని ముక్కు చీదుకుంటా చప్పట్లు కొట్టేది. హీరో 10వ తరగతి పాస్ అయినది కదా. ఇప్పుడు గసోంటి సీన్లు చూస్తే నవ్వేస్తుంది నాకు. అవు కానీ ఇప్పుడు 10వ తరగతి ముచ్చట మళ్ళెందుకు తీసిన అంటే, అనగనగనగా ఒక ఊరొల్లా మనకు స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లకు ఫస్ట్ సారి ఒక పిల్లగాడు 10వ తరగతి పాస్ అయిండు, ఊరికి మొనగాడైండు. జనాలు సినిమా లెవెల్నే మస్తు సంబరాలు చేసుకున్నారు. పారే ఆ ముచ్చట ఎందుకు పురాకు చూద్దాం అన్నాడు. ఇగో ఈ పోరన్ని చూడుండ్రల్లా, ఈ పిల్లగాడే వీళ్ళ ఊళ్ళే 78 ఏళ్ల తర్వాత 10వ తరగతి పాస్ అయిండు. ఒక్క మగాడు యుగానికొక్కడు. అరే అవంటనుల్లా స్వాతంత్రం వచ్చినప్పటి సంది ఈ ఊళ్ళో 10 పాస్ అయినోడే లేడు. ఫస్ట్ సారి వీడే చరిత్ర తిరగ రాసిండు, కొత్త చరిత్ర బర్ర రాసి పడేసిండు. ఇక ఈ పిల్లగాడు ఉండేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిజాంపురంలో. పేరు రామ్ కేవల్ అట. ఇక వీళ్ళది చిన్న ఊరే, తిప్పి కొడితే 400 మంది ఉంటారు కావచ్చు. కానీ ఏం ఫాయిదానోల్లా ఈ ఊరి జనాలు ఎంత ప్రయత్నం చేసినా 10 గట్టెక్కలే. ఇక ఈ రామ్ కేవలు రాముడు మంచి బాలుడు లెక్క ఒక దిక్కు కూలికి పోకుండా ఇంకో దిక్కు బడికి పోయేటోడట. ఇక అందరు అట్లనేనంట. కానీ ఈ పోరడు మాత్రం మొన్నటి పరీక్షలో పాస్ అయిండు. ఇక ఇంకేమున్నది, ఊరంతా సంబరాలల్లో మునిగిపోయింది. ఓషిని మా ఊరి పోరడు 10 పాస్ అవుడేంది, మాకు అంత సీన్ ఎక్కడిది అని జనాలు జరసేపు గావర్ అయ్యారు. కానీ ఆటెనక ఊరేగిచ్చిర్రు, అందరికందరూ ఆనంద బాష్పాలు గార్చిర్రు. ఇక ఈ పిల్లగాడేమో పిస అయిండు. ఆఖరికి జిల్లా కలెక్టర్ సార్ కూడా వచ్చి 10 పాస్ అయినందుకు సన్మానం కూడా చేసిండు. అగో నిజంగా ఊరికి మొనగాడంటే ఈ పొరడే పోన్రి. 15 ఏళ్ల వయసుల్నే 78 ఏళ్ల రికార్డు కొట్టుడంటే ఉత్తముచ్చట్నా. అందుకే ఈ పోరన్ని ఊరికి మొనగాడు అని పిలుచుకుంటున్నట్టనుల్లో వీళ్ళు. రైలు బండ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఇట్లా సిరిదిన్న అమ్మేటోళ్ళు వస్తుంటారు కదా నోళ్ళ, పల్లి బఠానీ బిస్కెట్లు, నిమ్మ బిల్లలు, పల్లికాయలు బిస్కెట్లు, వాటర్ బాటిళ్ళు, చిప్స్ కూడా అమ్ముతారు కదా. అయితే మొన్నోసారి రైల్లో మా ఇంటికి పోయేటప్పుడు మస్తు దూపైందోళ్ళ, గొంతెండుక పోయిందిగా. ఇక వాటర్ బాటిల్ అమ్మేటోళ్ళ కోసం ఒకదాంట్లాడినా ఆఖరికి ఒక అన్న వచ్చిండు వాటర్ బాటిల్ పట్టుకొని. చల్లని వాటర్ బాటిల్ అనుకుంటే నాకైతే ఇక ఆయన చూస్తే దేవుని చూసినట్టే అనిపించింది. ఇక
ఎట్లనో గట్లా ఒక 5 రూపాయలు ఎక్కువనే ఇచ్చి కొనుక్కున్నా. ముందు దూపాగుడు ముఖ్యం కదా, కానీ ఇట్లా ఎక్కువ రేటుకి అమ్ముడు తప్పోల్లా. దాని మీద రేట్ ఎంత ఉన్నదో గంతే అమ్మాలి. కానీ కొందరు అట్లా అమ్మరు, ఎక్కువకే అమ్ముతారు. మనం నిలదీయం, 5 రూపాయలే కదా, 5 రూపాయల కోసం చూసుకుంటే దూపెట్లా ఆరాలే, పోతే పొలి పట్టు, మళ్ళీ అమ్మేటోళ్ళు అత్తరో రారో అనుకుంటా సప్పు చేయకుంటారు కదా. కానీ ఒక అన్న గట్ల ఊకోలే, ఫిర్యాదు చేసిండు. అటెన్కి ఏమైంది? వాటర్ బాటిల్ అమ్మేటోళ్ళు ప్యాసింజర్ పెళ్లి వేసిర్రు, గదేనోళ్ళ పొట్టు పొట్టు కొట్టిర్రు. ఎక్కువ రేటుకు అమ్ముతున్నామని మా మీదనే ఫిర్యాదు కడతావా బిడ్డ, దా దిగు అని అనుకుంటా మీద కూసున్నోని కిందికి దించి బట్టలు కూడా తీసి మరీ కొట్టినరోళ్ళాగో. రామచంద్ర, ఏంది అన్యాయము, ఇంత ఘోరం ఉండొచ్చునా అసలు. అయినా బండిలా గంత మంది ఉన్నారు, ఒక్కలంటే ఒక్కలు కూడా ఆపలే ఇదేంది అని. అమ్మేటోళ్ళందరూ మంచిగా ఒక్కటయ్యిర్రు, కొట్టనే కొట్టిర్రు. అంటే వాళ్ళ ఇష్టం అన్నట్టేనా? ఏంది బాబు, అసలు రైల్వే పోలీసు వాళ్ళు ఎటు పోయిర్రు, చుట్టుముట్టున్న ప్యాసింజర్లు ఏం చేస్తాను కథగని. ఇక ఈ ఫైటింగ్ సీన్ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే రైల్వే సార్లు అప్పుడు తెలివికొచ్చిర్రు. ఇక ఇట్లా వాటర్ బాటిల్ అమ్మే కాంట్రాక్టర్కు 5 లక్షల జుర్మానా వేసిరట, పండ్ల కూడా తీసేసిరట. కానీ చూడు, దొంగల భయమే అనుకుంటే ఆఖరికి అమ్ముకునేటోళ్ళు కూడా ఇక ఇట్లా మంది మీద పడే. అగర్ సేవీలు ప్యాసింజర్లను దోసుకున్నా ఎవరు అడిగేటోడు ఉండడు కావచ్చు. ఓ దిక్కేమో సూపర్ ఫాస్ట్ రైళ్ళు, జెట్ స్పీడ్ రైళ్ళు, వందే భారత్ రైళ్ళు అనుకుంటా తీరొక్క బండ్లను పట్టుకొస్తున్నామని అంటున్నారు. వాటికంటే ముందు ప్యాసింజర్ల గురించి ఆలోచించుర్లి సార్లు అని అంటున్నారు. ఏంది కొలువులు, ఈ కొలువులు గిలువులు బంద్ పెట్టి సప్పు చేక ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాను వాళ్ళ ఏటైతట అయింది ఏమన్నా కానీ. నా కండ్ల ముందట నేను బిల్లి పిత్రులు కూడా యూట్యూబ్ ఛానల్ పెడుతురు, ఏళ్ళకేలు లచ్చలకు లచ్చలు కమాయిస్తూనే ఉన్నారు. నేను పిచ్చిదాన్ని అవుతున్నానా ఏంది అని నాకే అనిపిస్తుంది. అందుకే నేను కూడా పెద్ద యూట్యూబ్ ఛానల్ పెడతా, లచ్చలు కమాయిస్తా. నాకెందుకు ఈ ఉపాయం గింత లేటుగా వచ్చిందంటే మీరే చూడుర్రి, మీకు కూడా వస్తుంది. ఈ కొలువులు గిలువులు అన్ని బేకారే అనిపిస్తున్నదిగా. యూట్యూబ్ ఛానల్ పెట్టుకునుడే నయం పోన్రోల్లా. ఒక్కొక్కళ్ళు ఓగ కమాయిస్తున్నారా అనోళ్ళ అసలు. వామ్మో, నెలకు 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 50 లక్షలు కూడా కమాయించుకునేటోళ్ళు ఉన్నారట. ఖాళీ 3 ఏళ్లనే 21,000 కోట్ల రూపాయలు సంపాదించురోళ్ళ యూట్యూబ్ లో వీడియోలు పెట్టి. మీరిన్నది నిజమే, 21,000 కోట్లు. ఖాళీ మన దేశం లెక్కనే కాదు, ఈ ముచ్చట యూట్యూబ్ CEO సారే చెప్పుకొస్తున్నాడు. గిట్ల సంగతి ఆలు రానోడు కూడా కరోడ్పతి అవుతాండు, ఏదో ఒక వీడియో తీస్తాండ్రు, యూట్యూబ్ లో పెడతాండ్రు, పైసలు సంపాదిస్తున్నారు అని చెప్తున్నాడు. అసలైతే కరోనా తర్వాతనే యూట్యూబ్ కు బాగా డిమాండ్ వచ్చింది. ఇక అప్పటి సందే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబర్లు అయిపోయారు. సెల్ ఫోన్ తోని వీడియో తీయా, నోటికి వచ్చింది ఏదో ఒకటి చెప్పా, అందులో అప్డేట్లు చెయ్య ఖతం. ఇక దాన్ని జనాలు చూస్తున్నా కొద్ది ఇక వీళ్ళ బ్యాంకులో పైసలు పడుతూనే ఉన్నాయి. ఒక సెల్ ఫోన్ ఉంటే చాలోల్లా జనం వీడియోలను చూస్తే అద్దన్నా పైసలు వస్తాయి. 21,000 కోట్లు అంటే ఏందోల్లా అసలు. ఏ కొలువు ఎత్త చెప్పురి గన్ని గనం పైసలు కదా. అయితే ఈడ ఇంకోటి ఉన్నది, పక్కోనికి లైకులు పైసలు వస్తాన్నాయి కదా అని ఎట్లా పడితే అట్లా వీడియోలు చేస్తే పైసలు రాలేయి. వీడియోలు చేస్తే అందులో ఏమన్నా అక్కడికొచ్చే ముచ్చట ఉండాలి. ఈ నడుమ జనాలు ప్రతి ఒక్కటి యూట్యూబ్ చూసే నేర్చుకుంటాండ్రు కదా. వంటల కాడికెళ్ళి ఆపరేషన్ల దాకా యూట్యూబే దిక్కయింది. మరి జనాలకు ఏది కావాలనో అది దిమాకుతోని సోంచాయించి పెడితే మీరు కూడా యూట్యూబర్లు కావచ్చు, పైసలు కమాయించుకోవచ్చు. ఏమంటాన్నా? చిన్నప్పుడు మనం పైసలు దాచుకోవాలంటే గల్లగురిగిలా దాచుకునేటోళ్ళం కదా. నేనైతే మా అన్న దాచి పెట్టుకున్న గల్లగురిలా చీపురు పుల్ల పెట్టి బిల్లలు బయటకు తీసేదాన్ని, అదో తృప్తి నాకు. అయితే ఇప్పటికి కూడా ఊర్లలో కొందరు పెద్ద మనుషులు పైసలను డబ్బాలలో పెట్టి దాచిపెట్టుకుంటారు, ఏండ్లకేండ్లు కదా. గట్లనే ఒక కుటుంబం వల్ల రెక్కలు ముక్కలు చేసుకొని పైసలను ఒక డబ్బాలో దాచిపెట్టుకున్నారు. దొంగలకు దొరకద్దని భూమి లోపల వాత పెట్టిరట. కానీ గాషారంకున వడెత్తు ఆ పైసలను షెదలు తిన్నాయి. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. మరి అటెన్కి ఏమైందో మీరే చూడరిగా. ఆగా చూసినావా 500 రూపాయల నోట్లు ఒర్రంగా షెదలు పట్టినాయి కదా. ఒక్కటంటే ఒక్కటి కూడా అక్కడికి వచ్చేటట్టు లేదు. అయ్యో పాపం, వీళ్ళని చూస్తేనే అర్థమవుతున్నది ఎంత గరీబోళ్ళో. వీళ్ళు తమిళనాడోళ్ళు, చదువు లేదు, కైకిలికి పోతారు, ఒక్కగానొక్క బిడ్డ. ఆ బిడ్డకు చెవిపోగులు గుట్టించేందుకు పైసా కూడా పెట్టి గల్లగురిగిలు వేసిర్రు. ఇక దాన్ని భూమి లోపల పాత పెట్టిరట. ఇక ఇంకా కొన్ని పైసలు జమ చేయాలని ఆ గల్లగురిగిని బయటికి తీస్తే ఏమున్నది, ఇగో ఈ కథ అయింది. నోట్లకు షెదలు పట్టిన ఊళ్ళో షెదలు. అరే ఎంత తక్లీఫ్ అనిపిస్తుందోల్లా. కడుపుకొచ్చింది కాదాయే, కాళ్ళకొచ్చింది కాదాయే.
అయితే ఈ ముచ్చట గా లారెన్స్ మాస్టర్కి ఎరికైంది. ఎరికే కదా లారెన్సు, సినిమాలలో డాన్సరు. పాపం ఆయన చిన్నపాటి దానకర్ణుడట. అయితే వీళ్ళ పైసలు చెదలు పట్టినాయని ఎరకవుడుతోనే వాళ్ళని పిలిపించుకున్నాడు. చేతుల ₹1,00,000 పెట్టి పంపిండు. ఇక ఇట్లా ఆసరేండోల్లా మెచ్చుకోవాల్సిందే కదా. உழைச்சிட்டு கஷ்டப்பாடுபட்டு எங்களை மண்ணாக்கிருச்சுன்ற வார்த்தையை இருந்துச்சு. உழைப்புக்கு ஏற்ற மரியாதை நீங்க செலுத்திட்டீங்க சார். எங்க கண்ணீர் மலையை தொடச்ச ஆகவா சார், என்னைக்கு என்னென்றும் நல்லா இருக்கணும். நாங்க கனவால கூட நினைக்க முடியாத சந்தோஷம். நான் பண்ணல, எல்லாம் ராகவேந்திர சுவாமி, நம்ம கும்புற சுவாமி தான். ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాట్స్ సమర్పించు ధూమ్ దా ముచ్చట గివ్వుల్లా గియాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పుడు దాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. బాయ్ బాయ్, టాటా, నమస్తే.